స్టోరీస్ ని మీకు అందిస్తున్నవారు OLook.in. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి సక్సెస్, హానెస్టీ, బ్రిలియన్స్ అనే పదాలకు మీనింగ్. తన ఇంటెలిజెన్స్ తో ఈ ప్లానెట్ మీదే థర్డ్ రిచెస్ట్ మ్యాన్ గా తనని తాను మలుచుకున్నారు. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఈ పాటికి మీకు అర్థమై కూడా ఉంటుంది. అదెవరో కాదండి, విజార్డ్ ఆఫ్ ఒమాహా, వారెన్ బఫెట్. హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ గా నిలిచిన బఫెట్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఆయన దృష్టిలో సక్సెస్ అంటే ఒక ఫార్ములాను ఫాలో అయ్యి రిజల్ట్ తీసుకురావడం కాదు. డిసిప్లిన్, ప్రిజర్వెన్స్, ఎఫెక్టివ్ ఎగ్జిక్యూషన్ వంటి వాటిని ఫాలో అవుతూ ముందుకు సాగటం. $72.7 బిలియన్ నెట్ వర్త్ సొంతం చేసుకున్న వారెన్ ఎడ్వర్డ్ బఫెట్ జర్నీ, ఆయన సక్సెస్ కు కారణమైన ఫ్యాక్టర్స్ ని ఇప్పుడు తెలుసుకుందాం. 1930లో నెబ్రాస్కాలో పుట్టిన ఆయన ఒమాహాలోని రోజ్ హిల్ ఎలిమెంటరీ స్కూల్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అలైస్ డీల్ జూనియర్ హై స్కూల్లో చేరిన బఫెట్ తర్వాత ఎకనామిక్స్ లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. చిన్న వయసు నుండే బఫెట్ ట్రేడింగ్ అండ్ బిజినెస్ వైపు ఆసక్తి చూపేవారు. 13 ఏళ్ల వయసుకే బఫెట్ సొంత బిజినెస్ ను స్టార్ట్ చేశారు. అదే సంవత్సరం తన ఫస్ట్ టాక్స్ రిటర్న్స్ ని కూడా ఫైల్ చేశారు బఫెట్ తన ఫ్రెండ్ తో కలిసి $25 ఇన్వెస్ట్ చేసి ఒక పిన్ బాల్ మెషిన్ ను కొని దాన్ని ఒక బార్బర్ షాప్ లో ఇన్స్టాల్ చేశారు. ఆ పిన్ బాల్ మెషిన్ నుండి తనకు లాభాలు రావడం స్టార్ట్ అయ్యాయి. అలా వచ్చిన డబ్బులతో మరో 3 చోట్ల తన మెషిన్స్ ని స్టార్ట్ చేశారు. తర్వాత తన బిజినెస్ ను $1,200 కు అమ్మేశారు బఫెట్. వారెన్ బఫెట్ 11 ఏళ్ల వయసులోనే తన ఫస్ట్ షేర్స్ ని కొన్నారు. తర్వాత 16 ఏళ్ల బఫెట్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చేరారు. అక్కడ 2 ఏళ్లున్న ఆయన యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కాకు వెళ్లి డిగ్రీ పూర్తి చేశారు. 20 ఏళ్లకు డిగ్రీ పూర్తి చేసిన బఫెట్ ఆ తర్వాత బెన్ గ్రహం దగ్గర పనిచేయాలని అనుకున్నారు. అప్పటికి GEICO ఇన్సూరెన్స్ బోర్డులో పనిచేసే గ్రహం జ్యూస్ ను మాత్రమే ప్రిఫర్ చేసి ఆయన్ను రిజెక్ట్ చేశారు. తర్వాత బఫెట్ నిరాశగా ఒమాహాకు చేరుకున్నారు. ఈ సమయంలో బఫెట్ ఇన్వెస్ట్మెంట్స్ గ్యాస్ స్టేషన్, రియల్ ఎస్టేట్ల పైన ఎక్కువగా ఉండేవి. అయినా కూడా అవి పెద్ద సక్సెస్ అవ్వలేదు. అప్పట్లో ఆయన ఒమాహా యూనివర్సిటీలో టీచర్ గా నైట్ క్లాసెస్ తీసుకునేవారు. పబ్లిక్ స్పీకింగ్ లో తనకున్న భయాన్ని పోగొట్టుకోవడం కోసం డేల్ కార్నెగీ దగ్గర కోర్స్ తీసుకున్న వారెన్ కు మళ్లీ వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత తన ఐడల్ బెన్ గ్రహం దగ్గర నుండి ఇన్విటేషన్ వచ్చింది. ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న క్షణం రావడంతో బఫెట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తర్వాత న్యూయార్క్ కు మూవ్ అయిన బఫెట్ S&P రిపోర్ట్స్ ని అనలైజ్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ని సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అన్నీ బాగానే జరుగుతుండగా బఫెట్ గ్రహంల మధ్య విభేదాలు మొదలయ్యాయి. గ్రహం నెంబర్స్ కి ప్రయారిటీ ఇస్తుంటే బఫెట్ కంపెనీ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాడు. 1950 నుండి 1956 మధ్యలో $9,800 తో స్టార్ట్ అయిన బఫెట్ $140,000 పర్సనల్ క్యాపిటల్ ని సొంతం చేసుకున్నాడు. తర్వాత ఒమాహా చేరుకున్న బఫెట్ తన నెక్స్ట్ మూవ్ ను ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాడు. 1956 చివరికల్లా $3 లక్షల క్యాపిటల్ ని సొంతం చేసుకున్నాడు. ఆ అమౌంట్ అంతా ఎక్కువ కాకపోయినా తనకు కావాల్సిన పెద్ద ప్లాన్స్ అప్పటికే వేసుకున్నాడు బఫెట్. $31,500 పెట్టి ఒక ఇంటిని కొన్న ఆయన దానికి బఫెట్స్ ఫాలీ అని పేరు పెట్టుకున్నాడు. అప్పటికి ఆయన లైఫ్ మంచి షేప్ కు చేరుకుంది. భార్య, పిల్లలు, బిజినెస్ లో సక్సెస్, ఇలా ఆనందంగా ముందుకు సాగారు. నెక్స్ట్ 5 years లోనే బఫెట్స్ పార్ట్నర్షిప్స్ 251% ప్రాఫిట్ ని సొంతం చేసుకున్నాయి. అప్పటికి వారి డౌన్ జోన్ ఇంకెట్స్ 74.3% కి చేరింది. 1962లో $7.2 మిలియన్ క్యాపిటల్ ను ఈ పార్ట్నర్షిప్ సొంతం చేసుకుంది. అందులో $1 మిలియన్ బఫెట్ పర్సనల్ స్టేక్. అంతేకాదు US లో బఫెట్ కు 90 లిమిటెడ్ పార్ట్నర్స్ ఉండేవారు. తనకున్న అన్ని పార్ట్నర్షిప్స్ ను కలిపి బఫెట్ పార్ట్నర్షిప్స్ ను స్టార్ట్ చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్స్ ను $1,00,000 పెంచేశాడు. తర్వాత తన ఆఫీస్ ను ఫుల్డామ్ స్ట్రీట్ లోని కివిట్ ప్లాజాకి మార్చేశాడు. ఆఫీస్ స్టార్ట్ చేసిన 10 ఏళ్ల తర్వాత బఫెట్ పార్ట్నర్షిప్స్ ఆస్తులు 1,156% కి పెరిగాయి. అందులో డౌన్ జోన్ ఇండికేట్స్ 122.9%. పార్ట్నర్షిప్స్ మొత్తం $45 మిలియన్ సొంతం చేసుకోగా అందులో బఫెట్ స్టేక్ $68,49,936.
బఫెట్ పార్ట్నర్షిప్స్ తనకు లాభాలు తెచ్చిపెట్టినప్పటికీ బెర్క్షైర్ హాత్వే డెవలప్మెంట్ కోసం ఈ పార్ట్నర్షిప్స్ ను రద్దు చేశారు. బెర్క్షైర్ హాత్వే పై ఫోకస్ పెట్టిన బఫెట్ అందులోని టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ ను తొలగించి మీడియా, ఇన్సూరెన్స్, ఆయిల్ వంటి విభాగాలపై దృష్టి పెట్టారు. కోకాకోలాపై ఇన్వెస్ట్ చేసిన తర్వాత 1989 నుండి 2006 వరకు ఆ కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరించారు బఫెట్. అంతేకాదు సిటీ గ్రూప్, గ్లోబల్ మార్కెట్స్ హోల్డింగ్, గ్రహం హోల్డింగ్స్ కంపెనీ, జిలెట్ వంటి కంపెనీలకు కూడా డైరెక్టర్ గా సేవలందించారు. 2006 జూన్లో బఫెట్ చారిటీలకు ఆ సంవత్సరం తన లాభాలలో షేర్ ఇస్తాను అని అనౌన్స్ చేశారు. దానికోసం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కోసం 85% ను డొనేట్ చేశాడు. ఈ డొనేషన్ యుఎస్ హిస్టరీలోనే లార్జెస్ట్ యాక్ట్ గా నిలిచింది. 2010లో బిల్ గేట్స్ తో కలిసి ఫిలాంథ్రఫికా కాజ్ కోసం ధనవంతులను రిక్రూట్ చేసుకోవడానికి గివింగ్ ప్లెడ్జ్ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేశారు. వారెన్ బఫెట్ ను ఇప్పుడు గ్రేటెస్ట్ లివింగ్ ఇన్వెస్టర్ గా అభివర్ణిస్తున్నారు. తన బిజినెస్ లో ఓవరాల్ అసెట్ $604 బిలియన్. ఇంత సంపాదించినా కూడా బఫెట్ డౌన్ టు ఎర్త్ గానే ఉంటాడు. మహాశక్తిలాగా ఎదిగినా మామూలు వ్యక్తిలాగానే ఉంటాడు. 1958లో $31,500 కి కొని ముద్దుగా పెట్టుకున్న బఫెట్ ఫోలీ అనే తన ఇంట్లోనే ఇంకా ఉంటున్నాడు బఫెట్. ఇప్పటికి కూడా తనకి ఏదైనా అవసరమైతే రోడ్లపైన లోకల్ షాప్స్ లో పర్చేస్ చేస్తారు. చాలా మంది స్టార్టప్స్ ఇన్వెస్టర్స్ కోసం చూస్తూ ఉంటే తన కష్టంతో పైకి వచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వారెన్ బఫెట్ కు స్టార్టప్ స్టోరీస్ సెల్యూట్ చేస్తూ ఇంకెన్నో తరాలు ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ అలాగే ఉండాలని ఆశిస్తోంది. అయితే మీకు కూడా మీ ఫేవరెట్ ఆంట్రప్రెన్యూర్ యొక్క స్టార్టప్ స్టోరీ తెలుసుకోవాలనుందా? మరి ఈ వీడియో కింద కామెంట్స్ ద్వారా మీ విష్ ని చెప్పండి. అది తీర్చే ప్రయత్నం మేము చేస్తాం. అలాగే మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.